పాదం శివరాజు గారు మరి ఈ ఇద్దరిని మరి ఆశీర్వదించి వారిని గెలిపించేటటువంటి బాధ్యత కరీంనగర్ ముద్దుబిడ్డ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారు మరి విచ్చేస్తా ఉన్నారు. వారికి 1వ డివిజను 23వ డివిజను అభ్యర్థుల తరపున స్వాగతం సుస్వాగతం స్వాగత కుసుమాంజలు అందుకోండి. సంజయ్ అన్న గారిని మెల్లిగా ఈ యొక్క వేదిక దగ్గరికి వచ్చే విధంగా దయచేసి కార్యకర్తలందరూ కూడా బండి సంజయ్ అన్న గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. మీరందరూ కూడా అన్నగారికి కొంచెము సహకరించి వారి వేదిక మీదకి వచ్చే విధంగా మరి వారిని ఆశీర్వదించాలని మహిళా మూర్తులు మరి బండి సంజయ్ అన్న గారిని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తా ఉన్నారు. బండి సంజయ్ అన్న గారు శివరాజ్ పాదం శివరాజ్ గారు నాన్నగారు చంద్రయ్య గారు మరి మన కరీంనగర్ ముద్దుబిడ్డ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారిని మరి స్వాగతం పలుకుతూ ఉన్నారు. దయచేసి అందరూ వేదిక మీకు అందరు రాకండి ప్లీజ్. దయచేసి ఎవరు రావద్దు. దయచేసి ఇద్దరు అభ్యర్థులు సంజయ్ గారు మరి వేదిక మీదకి వెళ్తారు. మరి ఇప్పుడు దయచేసి శివరాజ్ గారు జితేంద్ర గారు వేదిక మీదకి వెళ్ళాలి. అందరూ ముందుకు రండి అక్క. ప్రేమ్ అన్నా ముందుకు రండి అక్క. ముందుకు అక్క ముందుకు రండి. అన్నా ఇక్కడికి మాకు కొమరే సార్ వచ్చారు ఎమ్మెల్సీ గారు. అంటే గట్టిగా సపోర్ట్ కొట్టి రాదు. అయ్యో భారత్ మాత అక్కకి రాదక్క గిరానక్క మీ అందరు చూడడానికి నేగత్త కదా జాకుంటేట్లక్క మీరు. అయ్యో రామా గిటారి భారత్ మాతాకి అయ్యో గట్టిగా రాదు. భారత్ మాతాకి అబ్బో ఈ సీతారాంపూర్ ఏ రోడ్ డేంజర్. గట్టిగా సకినాలు గట్టిగా తిన్నారు. జెండా సకినాల దమ్ము గట్టిగా ఉన్నాయి. సకినాలు ఉన్నాయి ఇంకా ఆరపల్లి సీతారాంపురంలో ఈ ఏరియాలో మొత్తం వాటి అబ్బో డేంజర్. అందరూ కూడా భారత్ మాతాకి జై శ్రీరామ్. మా అపర్ణక తెలుసా గెలిపిస్తారు కదా. మా శివరాజ్ తెలుసా గెలిపిస్తారు కదా. ఎప్పుడే ఎన్నికలు 11 ఈ నెల 11 వచ్చే నెల 11 ఈ నెల 11 వచ్చే నెల 11 ఇంట్లో పడుకోకూర్రి. కష్టపడి పోటీ చేస్తారు వాళ్ళు. జెండా దిగే వాళ్ళకి తెలుసు కూర్చున్నది. ఈ సాయంత్రం పూట మీటింగ్ పెడితే అంతా కేసీఆర్ వస్తారు. లొల్లి ఏడవైనాకి తెలియదు. ఈ కేసీఆర్ తట్టుకుని కదా కేసీఆర్ ఫామ్ అవుదాం అన్నాడు. వీళ్ళేమో మనసు తాయిస్తారు. మనది ఏం గుర్తక్క ఏం గుర్తన్నా ఏ అమ్మవారిది
ఏ అమ్మవారికి ఇస్తారు కమలం పువ్వు? ఏ అమ్మవారు? లక్ష్మీ అమ్మవారు. అబ్బో అది తెలుస్తుంది, పైసలు కదా, తెలుస్తుంది కదా. మీ అందరు చేతులున్నాయా? ఇప్పుడు ఆడ వేయించిన శనివారం మార్కెట్ వేయించిన వాళ్ళందరూ చూపెట్టారు. వాళ్ళకి ఏం చెప్పినా అంటే 2 చేతులు ఉన్న వాళ్ళు మీదికి ఇట్లా పువ్వు చూపెట్టిరు అనుకో, అప్పుడు కేసీఆర్ అకౌంట్లో, రేవంత్ రెడ్డి అకౌంట్లో పైసలు మొత్తం మీ అకౌంట్లో పడతాయి. ఒకవేళ చూపెట్టలేదు అనుకో, మీ అకౌంట్లో పైసలు మొత్తం నా అకౌంట్లో పడతాయి. రాత్రి పోయి బీరువా చూసుకోరు, బీరువాలో పైసలు ఉంటాయి, మీ ఇష్టం మరి అంటారు. అనరా? 2 చేతులు పైకెత్తురు కూడా పైసలు ఉంటాయి, పైకెత్తురు. ఏం గుర్తు? అబ్బో మీకు ఎంత భయం అక్క, పైసలు పోతాయని. అమ్మో, మీరు మళ్ళీ ఇంట్లోకి పోయి బీరువాల పైసలు అని చెప్పి మా అపర్ణకకు మా శివరాజు ఫోన్ చేసి అడిగారు. వట్టి అన్న నేను జోక్ చేసిన వాళ్ళు పూర్తి గుర్తుంటుందే అక్క, గుర్తుంటుందా? బువ్వా ఇప్పుడు ఇంతకుముందు ఏముండకంటే ఈవీఎంలు ఉండే, ఈవీఎం బట్టలు ఉండే. ఇప్పుడు ఈవీఎం లేవు. ఈసారి మీకు బ్యాలెట్ ఇస్తారు. మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తే ఆ బ్యాలెట్ పేపర్లో పువ్వు గుర్తుంటుంది. ఇప్పుడు మీరు గృహప్రవేశం చేసుకుంటారు, సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు, ఏదో వ్రతం చేస్తే అయ్యగారులు వచ్చి ఫస్ట్ ఏం చేస్తారు? ఒక స్వస్తిక్ గుర్తు ఇట్లా వేస్తారు గోడ మీద. అవునా కాదా? స్వస్తిక్ అంటే ఏంది? శుభ సూచకం. ఆగే నువ్వు కేసీఆర్ తీసుకుపోవే జరా. స్వస్తిక్ అంటే ఏంది అన్నట్టు? అది శుభ సూచకము అన్నట్టు. అందుకే ఫస్ట్ ఇట్లా వేస్తారు. ఈసారి ఎన్నికల్లో ఏమైందంటే బ్యాలెట్ పేపర్ మీద పువ్వు గుర్తుంటుంది, మీకు స్వస్తిక్ ముద్ర ఇస్తారు. ఈ స్వస్తిక్ ముద్రను తీసుకుపోయి అమ్మవారి పువ్వు మీద మీరు ముద్ర వేయాలి. వేస్తే ఏమవుతుంది? శుభ సూచకం. లేకుంటే కాంగ్రెస్ చెయ్యి మీద వేస్తే మీ బస్ మాస్టర్ అస్తమవుతుంది. ఇక బీఆర్ఎస్లో కోటేస్తే బీఆర్ఎస్కి ఓటు వేస్తారా? మీకు గజం జాగా కూడా ఉండదు. మీ జాగాలు కబ్జా చేస్తారు, మీ ఇల్లు కబ్జా చేస్తారు. లాస్ట్కు ఈడ నిల్చున్న ఈ జాగా కూడా మీరు నూకేసి ఇది నాదే అంటారు, రోడ్డు కూడా మాదే అంటారు. అవునా కాదా? సగం మంది జైలుకారు. ఆ సంగతి చెప్తారు, మళ్ళీ చెప్తా ఇక. కాబట్టి ఇలా మా కోటాలక్క ఎందుకు కొట్టాలంటే నన్ను మీరు గెలిపించారు. ఈ బుక్ వచ్చింది అందరికీ చదివిరా? పోయి పాటలకు ఇవ్వలే కదా, పాటలకు చదివిరు అందరూ. ఇవాళ నన్ను గెలిపించినాక నేను 1400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. ఈ బుక్కుల కుల్లా అన్ని రాసి మీకు ఇచ్చిన. ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది తప్పైతే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కేసు పెడతారు. ఇలా ఇన్ని కుల్లా అన్ని ముద్ర చేసి అన్ని ఫోటోలు రాసి ప్రతి ఇంటికి పంపిన. ఇవాళ నాకు ఓటేసి గెలిపిస్తే 1400 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. కరీంనగర్ ఇవాళ అంతమంది రోడ్డు ఎట్లుండక, ఇవాళ సీతారాంపూర్ ఆరపల్లి రోడ్ ఎట్లుండే, ఈ రోడ్ ఎట్లుండే, ఇవన్నీ రోడ్లు వేసిన ఎవరి పైసలు? నరేంద్ర మోడీ ఇచ్చిన పైసలు. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ పైసలు ఇస్తే ఇవాళ రోడ్లు వేయించింది మేము. ఇలా మేము రోడ్లు వేస్తే గంగుల కమలాకర్ అని అంటాడట, బండి సంజయ్ నయా పైసలే తెస్తే మూట ముళ్ళ చదువుకొని పోతానట. ఇక రెడీ అయ్యండి, ఇప్పుడు ఆడ పోతాడు, రేపు పోతాడని. పైసలు నేను తెచ్చిన, కొబ్బరికాయలు మాత్రం నేను లేదు ఉత్తర వస్తాడు, టక్కన కొబ్బరికాయ కొడతాడు, పిక్తాడు. కొబ్బరికాయలు కొట్టుడు నీళ్ళు పైసలు తెచ్చుడేమో నేనే, కొబ్బరికాయలు కొట్టుడేమో వాళ్ళే. ఇవాళ మొత్తం బుక్కు చూపడినాక ఒక ఆయనకేమో ఒక పార్టీ ఆయనకేమో లో బీపీ వచ్చింది, ఇంకో పార్టీ ఆయనకేమో హై బీపీ వచ్చింది. వాళ్ళు బయటకు ఎత్తలేరు. ఇక ఎందుకంటే ఏడమైనా పువ్వు అంటున్నారు. ఇలా కరీంనగర్లో పార్కులు కానీ, చౌరస్తాలు కానీ, రోడ్లు కానీ, మోర్లు కానీ, నీళ్లు కానీ, లైట్లు కానీ, స్మార్ట్ సిటీ పైసలు వచ్చినాయంటే అది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు తప్ప వేరే పైసలు కావు. ఇలా నరేంద్ర మోడీ గారు ఎవరు చూసిస్తారు? మీరు నన్ను కష్టపడి గెలిపించారు కాబట్టే, నన్ను నరేంద్ర మోడీ గారు గుర్తుపడతారు కాబట్టే బండి సంజయ్ని కష్టపడి గెలిపించారని చెప్పి స్మార్ట్ సిటీ పైసలు ఇచ్చారు. ఈ గంగుల కమలాకర్ మోడీ గుర్తుపడతాడా? ఆ వినోద్రావు కొత్తగా వచ్చింది, ఆయన వినోద్రావు చూసారు ఎప్పుడైనా మీరు? ఆయనను వాళ్ళ పార్టీలో గుర్తుపడతారు. ఆయన మరి వాళ్ళ ఇంట్లో గుర్తుపడతారో తెలియదు. ఆయనకు సీతారాంపూర్ తెలియదు, ఆరపల్లి తెలియదు, టవర్స్ ఏ గల్లీ తెలియదు. ఆయన మన ఊరోడు కాదు, మన పట్టణముడు కాదు, మన జిల్లావుడు కాదు, మన పార్లమెంట్ కాదు. పక్క ఊరైనా, పక్క జిల్లా అయినా, పక్క పార్లమెంట్ ఆయనే.
కక్కర చెల్లని రూపాయి గీడికి వచ్చి నేనేది వచ్చినా అంటున్నానే. మరి నువ్వు చేస్తే ఎందుకు చెప్పుకుంటున్నావు? మరి నువ్వు చేస్తే చెప్పుకోవాలి కదా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏంటి అంటే కబ్జాలు చేశారు. గంగుల కమలాకరణకు ఆయన నమ్మి మీరు ఓట్లేస్తే 10కి 10 మంది పోయి జైలుకు పోయారు. 10 మంది జైలుకు పోయారు. ఇవాళ బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నారు జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు లేదా? వాళ్ళకు ఓటేస్తే మీరు నెక్స్ట్ కథ ఇజ్జత్ పోతుంది. వాళ్ళకి ఓట్లేస్తే ఏమవుతారు తెలుసా? మీరు బయటికి వేరనుకో రేపు మేము ఫలానా సీతారాంపూర్ ఆరపల్లి వాళ్ళం, లేకుంటే ఆర్టీసీ కానీ ఏరియాలో మేము ఫలానా డివిజన్ వాళ్ళం అంటే ఎవరికి ఓటేసారంటే బీఆర్ఎస్ కీలేం ఓటర్లే మీరుగా కబ్జాలు చేస్తున్నకు జైలు కనుక ఎట్లా ఓటేసారని ఇజ్జత్ పోతుందా లేదా? మీరు నల్లమ్మ కోసుకొని తిరగాల్సి వస్తుంది. వాళ్ళకు ఓట్లేస్తే మీ ఓటు విలువ తగ్గుతుంది. రేపు జనం నమ్ముతారు. అరే గిన్ని తప్పు చేసిన జైలుకి పోయినోడికి ఓట్లేస్తే రేపు ఇక కబ్జాలు చేస్తూనే ఉంటారు. నేను కబ్జా చేసినా జైలుకి పోయినా కూడా నాకు మా ఊరోళ్ళు ఓటేసారు, నెక్స్ట్ మళ్ళీ కబ్జాలు చేసుడే. ఇప్పుడు జాగాలు కబ్జా చేశారు, నెక్స్ట్ మీ ఇల్లు కబ్జా చేస్తారు గ్యారంటీ. ఇవాళ మా శివరాజు ఎప్పుడైనా కబ్జాలు చేసిండు ఎప్పుడన్నా? మా జితేందర్ కబ్జా చేసిండు ఎప్పుడన్నా? వీళ్ళు మొన్న ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీ గడపకొచ్చి అక్క, అన్న, తమ్ముడు, చెల్లె బండి సంజయ్ అన్న పోటీ చేస్తున్నాడు, గుర్తుకు ఓటే ప్లీజ్, మోడీకి ఓటేరని చెప్పి మీ ఇంటి ముందుకు వచ్చి దండం పెట్టి కాళ్ళు మొక్కి నాకు ఓట్లేసేసారక్క వీళ్ళు. అందుకే టికెట్ ఇస్తాం వాళ్ళని గెలిపేయడానికి నేను మీ ముందుకు వచ్చినాక. అవునా కాదా? వాళ్ళు వచ్చి ఓట్లు అడిగి పైసలు సంపాదించుకోండి కబ్జాలు చేసిండు ఏమన్నా? ఆయన ముఖం అట్లా చేసినట్టు పైన ముఖం కూడా పాపం ఉన్నాడు అట్లా మంచిగా అందంగా ఉన్నాడు మంచిగా పాపం. సిన్సియర్, బాగా సిన్సియరు. ఏమంటాడు పాపం, రోజు వస్తాడు ఏదో పని చేసుకోబోతాడు. మా జితేందర్ ఇక ఆగనే ఆగాడు. ఎప్పుడు భక్తుడే, వెనక చూపెట్టి అందరికీ అగో భక్తుడు అగో ఎప్పుడు చూస్తా అదే భక్తు అని చెప్తాను. కాబట్టి వీళ్ళు కబ్జా చేస్తాడు కాదు. మా వాళ్ళేమో గుణవంతులు, మా వాళ్ళేమో గరీబోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఏమో గలీజోళ్ళు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గది. ఇక కాంగ్రెస్ వాళ్ళు తెలుసా మీకు? మన ఓట్లు వేసిరు కదా వాళ్ళకు, వేసిర్రా అబ్బో ఎందుకేలే 2500 ఇస్తా అంటే ఓటు వేయలే మీరు? ఏలే ఇట్లా అంటారు 2500 రూపాయలు వచ్చినాయా? 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? చకచక పెడుతూనే మెడలు చూడరు. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ పోంగ జాగ్రత్త దొంగరాలు మొత్తం పోంగ చుట్టూ మంచిగా కప్పుకొని వారు లేకుండా ఎత్తుకపోతారు. తులం బంగారం ఇచ్చి స్కూటీలు ఇచ్చిరా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిర్రా? మీకు ఇండ్లు ఇచ్చిర్రా? గుంట జాగిచ్చిర్రా? మరి ఏమి అని కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటేస్తే ఏమొస్తుందక్క? ఏం రాదు, మళ్ళీ గాడిది గుడ్డొస్తుంది. ఇలా మాకు ఓటేస్తే ఇలా మీకు పైసలు వస్తాయి. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కలేరు అక్కలేరు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యి ఒక్క పైసలే. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు అంటున్నాడు. అన్నాడు లేదా? మరి ఎక్కడి నుంచి పైసలు తెస్తారు? ఈ 2 డివిజన్లు అభివృద్ధి చెందాలంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంటి పన్ను పెంచుతారు, నల్ల పన్ను పెంచుతారు, కరెంటు ఛార్జీలు పెంచుతారు, అన్ని పెంచి మీ నడ్డి విరుస్తారు. ఇలా మాకు ఓటేస్తే 1400 కోట్ల రూపాయలు తీసుకొచ్చినా ఎక్కడ ట్యాక్సీలు పెంచినామా? ఇలా మళ్ళా కూడా ఇంకా పైసలు పట్టుకొచ్చి అభివృద్ధి చేస్తా. పన్నులు పెంచి అభివృద్ధి చేయాలంటే వాళ్ళకు ఓటేరి, పన్నులు పెరగకుండా నిజాయితీగా నిధులు తీసుకురావాలంటే ఇలా మాకు ఓటేరి. ఈ సీతారాంపూర్కి మొన్ననే 134 కోట్ల రూపాయలు నిధులు పట్టుకొచ్చాను నీళ్ళ కోసం. ఇలా నీళ్ళే రాలేదు, ఇప్పుడు నీళ్ళే రావు. ఈ సీతారాంపూర్ ఆరపల్లికి ఫస్ట్ నేనే పైప్ లైన్ వేసిన, కార్పొరేట్ అప్పుడు పైప్ లైన్ వేసిన దానికి, అప్పుడు నేనే పైప్ లైన్ వేసిన. ఇలా రోజు నీళ్లు తీసుకురావడానికి నేను 134 కోట్ల రూపాయలు పట్టుకొస్తే ఇలా నీళ్లు మీకు ఇంకా రాలేదంటే ఎందుకు రావు అంటే మాకేమో మాయ మాటలు చెప్పుడు రాదే, మోసపూరితమైన మాటలు రావే, అబద్ధాలు చెప్పుడు అసలే రాదే, మీరేమో కొంపలు ముచ్చే మాటలు వింటారా? తెచ్చే కాదక ఇప్పుడు పైసలు ఇచ్చేటోనికి మీరు ఓటేయాలి. ఇప్పుడు 134 కోట్ల రూపాయలు తీసుకొస్తాం మీకు వచ్చినాయా? ఏమన్నా 50 కోట్లు కార్పొరేషన్ ఉన్నాయి, మీకు వచ్చినాయా? ఎందుకు రావంటే మేము తీసుకొస్తే మీకు ఓటేస్తే మాకు ఓటేస్తే మీకు పైసలు వస్తాయి. ఇలా శాస్త్రం ఉంది కదా, వడ్డించేటోడు మనోడైతే చిట్ట చివరిన వ్యక్తి కూడా లడ్డు వస్తుందట.
ఇలా మేము నిధులు మీ రోడ్ల కోసం, మోర్ల కోసం, నీళ్ల కోసం, లైట్ల కోసం, కమ్యూనిటీల కోసం, గుళ్ళ కోసం, బళ్ళ కోసం మేము పైసలు తీసుకొస్తే వాళ్ళు దాంతో కరెంటు బిల్లులు కడతారు, జీతాలు ఇచ్చుకుంటున్నారు. మీ పైసలు మీకు వస్తలేవు. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఏ బండి సంజయ్ నువ్వు కరీంనగర్లో మేయర్ని గెలిపి ఇలా కరీంనగర్ అభివృద్ధి ఏందో చేస్తా, మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టే ఇలా బాధ్యత గల్లా ఎగరేసుకొని మీ దగ్గర వచ్చి అక్క నేను నిధులు తీసుకొస్తా, అన్నా నేను తీసుకొస్తా అని చెప్పి మీ దగ్గర మాటిస్తున్నక్క. మాయమాటలు పట్టి మోసపోకూరక్క. ఇద్దరు మంచోళ్ళక్క. మీరు గలీజోళ్ళకు ఓట్లేస్తే రేపు కరీంనగర్లో తలెత్తుకొని తిరగలేదక్క. బయట చర్చ జరుగుతుంది అంతా. పైసలు వచ్చినాయా పైసలు ఇచ్చిర్రా? ఇస్తారు రేపు వస్తారు తీసుకోండి పక్కా తీసుకోండి. కబ్జా చేసిన పైసలైనా పుక్కడికి వచ్చినాయమన్నా? కబ్జాలు చేసిన పైసలైనా జైలుకైనా పైసలైనా? అవునా కాదా? ఇలా వాళ్ళందరూ కోటీశ్వర్లు లేరు. ఇలా మా వాళ్ళేమో బికారుగా జెండా నమ్ముకున్నారు. పాపం పార్టీ కోసం పనిచేసి వాళ్ళు బికారుగా లేరు. ఇలా మళ్ళీ వాళ్ళకు ఓటేస్తారని చెప్తున్నాక మీ ఇజ్జత్ పోతుంది, బయట పోతుంది. కబ్జా చేసి జైలుకి వెళ్ళిన కూడా సీతారాంపురంలో, ఆరపిల్లలు, ఆర్టీసీ కాలంలో ఏరియాలు అందరూ ఓటేసిరంటే రేపు వీళ్ళేమోటలరా? గా దొంగదందాలు లంగదందాలు చేసిన వాళ్ళు కూడా ఓటేస్తారా? ఇక రేపటి నుంచి కరీంనగర్ అందరు కబ్జా చేసి సాధిస్తారు. నేను అడుగుతారు కబ్జా చేయొద్దంటే ఊకవే ఇక కబ్జా చేస్తామని వాళ్ళు గెలిపించాలి. సీతారాంపురం ఆరపిల్లకి ఆర్టీసీ వాళ్ళు గెలిపించాలి కదా. నువ్వు మాకు నిధులు చెప్తావా అని నన్ను అడుగుతారు. ఆ అవకాశం ఇయ్యకూరి. వీళ్ళిద్దరు మీకోసం పనిచేస్తారు. నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. ఇలా మీకు అభివృద్ధి చేసే బాధ్యత మాది. కరీంనగర్కు ఇంత నిధులు తీసుకొచ్చినాం. ఇలా ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలంటే ఇలా మాకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటూ వీళ్ళిద్దరు మీ దగ్గరకు వస్తారక మీ ఆశీర్వాదం ఇవ్వండి. మళ్ళా మోసపూరితమైన మాటలు పెట్టి మోసపోకూరక్క. మా కొంపలు మోసకూరు దండ పెడతా. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం, వాళ్ళేమో పైసలు నమ్ముకున్నారు. మిమ్మల్ని నమ్ముకుంటే మాకు ఓటైపోయా. గన్ని చేస్తే అక్క కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏమైనా న్యాయం ఉంటుంది ఎప్పుడక్క? మొత్తుకొని వస్తున్నాయి ఇప్పటికీ వారం రోజులే. ఏడవైనా పువ్వే, ఏ గల్లీకి పోయినా అందరు పువ్వు ఇస్తారు. పువ్వు కేసుడే. ఈ మాయ మాటలు, మోసం చేసే మాటలు, పైసలకు అమ్ముడు పోయే ప్రసక్తి లేదు. ఈసారి పువ్వు గుర్తుకు ఓటేసుడే. ఈసారి బీజేపీని గెలిపించుడే. ఇలా మేయర్ను బీజేపీకి అప్పచెప్పుడే. ఇలా కరీంనగర్కు నిధులు తీసుకొచ్చుడే. మా గల్లీలు బాగుపడాలి, మా గల్లీకు నీళ్ళు రావాలి, మా గల్లీలో మోర్లు కావాలి, మా గల్లీలో పార్కులు రావాలి, మా గల్లీలో ఇలా లైట్లు రావాలి, అభివృద్ధి జరగాలని చెప్పి అందరూ ఒక్కటై ఇలా బీజేపీ కోటేస్తున్నారు. కాంగ్రెస్ కోటేస్తే పన్నులు పెంచుతారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కలేరు, అక్కలేరు, వాళ్ళు కబ్జా చేస్తారని భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు తిప్పి కొడితే 4 కూడా గెలవరు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. వాళ్ళు తిప్పి కొడితే 10 గెలవరు. గెలిచే పార్టీకి ఓటేస్తే ఇలా నిధులు వస్తాయి. ఈడ వీళ్ళు గెలవరు అనుకోండి. కరీంనగర్లో మేయర్ 100% బీజేపీ గెలుస్తున్నది. మేయర్ ఎవరైతే వాళ్లకు మీరు ఓటేస్తే, ఆ పార్టీకి ఓటేస్తే మీకు రోడ్లు వస్తాయి, మోర్లు వస్తాయి, లైట్లు వస్తాయి, నీళ్ళు వస్తాయి. ఇవాళ మేయర్ మేమైనాక ఈడ మీరు వీరిద్దరిని గెలిపించకుంటే ఇక పైసలు వస్తాయా? మీకు రోడ్లు వస్తాయా? మోర్లు వస్తాయా? మహిళా గ్రూప్ భవనాలు వస్తాయా? బళ్ళు వస్తాయా? గుళ్ళు వస్తాయా? నీళ్ళు వస్తాయా? ఏం రావు. మీకు మీరు మోసం చేసుకున్న వెళ్తారు. కుల్లాక మేయర్ మనం పక్కా అవుతున్నాం. ఇలా మీకు ఇక్కడ ఆ పార్టీకే ఓటేరి మీరు వాళ్ళు వీళ్ళు చెప్తారు నమ్మకూరక్క. నేను బేనక్కి వస్తారు. మళ్ళా ఇక డైలాగులు కొడుతూనే ఉంటారు. ఇక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు. అట్లా నమ్మకూరి మీరు మాకు ఓటేరి. ఈ వాడ మొత్తం ఈ డివిజన్ 2 డివిజన్లను అభివృద్ధి చేసే బాధ్యత నాది. నేను సేవ చేయడానికి మీకు వచ్చినా మీరు చూస్తున్నారు. నేను ఎక్కడికి అబద్ధాలు ఆడే అలవాట్లేదు. నేను కుల్లా ధైర్యంగా మాట్లాడతా. ఎవరికి భయపడటం కాదు. నా మీద 109 కేసులున్నాయి. మీ కార్పొరేట్లకి కబ్జా చేసిన కేసు కాదు, మీకోసం కొట్లాడిన కేసులు 109 ఉన్నాయి. నేను 9 సార్లు జైలుకి పోయినా. మీ కార్పొరేటర్లకి కబ్జా చేసి జైలుకు పోలే. మీకోసం, పేదోళ్ళ కోసం, మీ ఇండ్ల కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం, మీ పెన్షన్ల కోసం, ఉద్యోగస్తుల డిఏల కోసం, 317 జీవోకు వ్యతిరేకంగా ఇట్లా అనేక సందర్భాల్లో కొట్లాడి 9 సార్లు జైలుకి పోయినా. ఇలా మేము కావాలన్నా నీతివంతులు వీళ్ళు, ఇలా గుణవంతులు వీళ్ళు, ధనవంతులు వాళ్ళు. గుణవంతులకు ఓటేస్తే వీళ్ళు మీ దగ్గరకు వస్తారు. ధనవంతులకు ఓటేస్తే మీరు వాళ్ళ ఇంటికి పోయి జీ హుజూర్ అని చెప్పే పరిస్థితి వస్తుంది. ధనవంతులు కావన్నా, గుణవంతులు కావన్నా ఒక్కసారి ఆలోచించండి. ఇంత అర్ధరాత్రి అయినా లేట్ అయినా కూడా
మీరు మా మీద ప్రేమతోని మా శివరాజును మా అపర్ణక్క జిత్తును ఆశీర్వదించకొచ్చిన మా అమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ధైర్యంగా పోవచ్చు కదా గట్టిగా ప్రాధాన్యత పోవచ్చు కదా, ఓటు వేస్తారు కదా. ఇంకా ఇద్దరు చూడండి నాకు పాపం ఎంత అమాయకుడు పాపం వాళ్ళు. ఇంకా కబ్జా చేస్తున్న వాళ్ళను ఓటు పోటీ టికెట్ ఇచ్చి వాళ్ళకు టికెట్ ఇస్తే కూడా టికెట్ ఇచ్చేళ్ళకు బుద్ధి లేదా, ఈ పోటీ వేసేళ్ళకు బుద్ధి లేదా. కనీసం మనకు ఉండాలి, ఓటు వేస్తే మనకు ఉండాలి. దయచేసి మంచిగా ఆలోచించి అందరు ఒక్కది కోటేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. మా అన్న చెల్లెలకి అక్కదమ్ములకి నమస్కారాలు. ఇక్కడ నేను పోయినసారి కూడా పోటీ చేసిన, తక్కువ ఓట్లతో ఓడిపోయినప్పుడు అప్పుడు ఈ ఊరోళ్ళు అందరూ నాకు మద్దతు తెలుపుదామని వస్తే ఆయన అప్పుడు బెదిరించిండు. కానీ ఇప్పుడు ఏదైనా ఏం కాదు, మేము వస్తామని చెప్పి మీరు అందరు వచ్చి ధైర్యం చేసి దీనివల్ల నాకు చాలా భయపడుతున్నా భయపడుతున్నా అంటే ఒరే అను సంగతి చూస్తా. నేనున్నాక కేంద్ర మంత్రి ఓమిశాక నేను ఇప్పుడు భయపడతారా? ఏమన్నా అయితే నేనే తెస్తా, ఇది నేనేస్తా. ధైర్యంగా పనిచేయండి. ఎవరైనా బెదిరిస్తామని సంగతితో నేను చూసుకుంటున్నాను. అలానే మా కార్యకర్తలు భయపడటం కాదు, వాడు ఏ అంటే ఒరేటారు ఇవ్వని భయపడి కబ్జాలు చేసుకోవడానికి దొంగలకు లంకలకు భయపడితే మీరేమో ఎట్లా భయపడతాక? ధైర్యంగా ఉండండి, ఓటేయండి, ధైర్యంగా చూడండి. వాళ్ళు అడుగురి కాంగ్రెస్ వస్తే ఏమైందా 2500 4,000 రూపాయలు పెన్షన్ అడుగురి. బీఆర్ఎస్ వస్తే ఇల్లు ఏం చేసావు చెప్పరాదు, నాకు చెప్పరాదు. భయపడే రాము ఇంటమంటారు, వాళ్ళు పైసలతో గిద్దామంటారు. వాళ్ళు ఎవరు కబ్జాలు చేసినా ఏం చేసినా ఓటుకి నీ పైసలు పడేస్తా. నాకు వాళ్ళ కర్మ, ప్రజలందరూ మాకు గ్యారంటీ ఓటు వేస్తారనేవి వాళ్ళని పైసలు నమ్ముకున్నారు. మేము మా వాళ్ళము మిమ్మల్ని నమ్ముకున్నారు. కానీ మోసం చేయకండి. అప్పుడు ఓడిపోయిన తర్వాత తెల్లారి నుంచే మళ్ళా నేను మీ మధ్యలో ఉన్నా, మీ సమస్యలు విన్నా, మీ సమస్యల కోసం కొట్లాడినా. ఇక్కడ పోయినసారి బీజేపీ ఓట్లు ఇస్తే అన్న మా కార్పొరేటర్ ఏం చేసినట్టే ఈ బీజేపీ వాడ ఇక్కడ మున్సిపల్ కార్మికులు కూడా పోవడానికి వీల్లేదని చెప్పేసి అప్పుడు అంటే నేను బతిలాడించుకొని ప్రైవేట్ కార్మికులతో పని చేయించుకున్నా. ఇక్కడ 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 డ్రైనేజ్ కూడా లేదు, లేకపోతే మేము పోయి రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు డ్రైనేజ్ చెప్పలేదు. అప్పుడు అన్న దగ్గరకు పోయినా, అన్న అక్కడ మాకు మా ఆడబిడ్డల కాలనీ ఉందాడా, మా ఆడబిడ్డల కాలనీకి అసలు డ్రైనేజ్ అనేది లేకుండా ఎత్తుండు, మా కార్పొరేటర్ ఇబ్బంది పెడుతుంటే అన్న వెంటనే ఎంపీ ల్యాడ్స్కి వెళ్ళి డ్రైనేజ్ చేయించిండు. వెంటనే ఒక వారం కాకముందే ఎంపీ ల్యాడ్స్ తోని డ్రైనేజ్ చేయించిండు. తర్వాత నేను అధికారంలో నేను ఇక్కడ ప్రతిపక్షం ఉండి కూడా 70 లక్షల మున్సిపల్ ఫండ్ నుంచి అన్న మాకు సపోర్ట్ చేసి 70 లక్షలు ఇప్పించిండు. అవి కూడా మొన్న అవి అగ్రిమెంట్ కూడా అయిపోయినాయి. అవి రోడ్లకు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వాటి ఇప్పుడు అయిపోయింది. అంటే నేను ఎక్కడ కూడా 5 సంవత్సరాలు రెస్ట్ తీసుకోలేదమ్మా. ఇవి అందరితో మాట్లాడి నోరు పొంగురు అయింది ఎవరికొద్ది ఎవరు. అయితే ఈసారి మీరు అందరూ అనుకుంటారు బీజేపీ వాతావరణం ఉన్నది. మీరు ఎట్లా మొన్నదాకా ఎట్లా ఎదురు చూసిర్రు, మీరు అందరు చూసిర్రు. ఎట్లా ఎవరికి చూసిర్రు. మీరు అందరు అనుకున్నట్టే వచ్చింది. మరి గెలిపించాలి, మీరు అందరూ ఖచ్చితంగా నాకు గెలిపించాలి. కమలం పువ్వు గుర్తు కొట్టాలి. సంజయ్లకు డివిజన్ నుంచి గిఫ్ట్ ఇవ్వాలి. సీతారాంపూర్ కాషాయమయం కావాలి. ఎందుకంటే 30-40 ఏళ్ల నుంచి వాళ్ళ కుటుంబాలే పాలిస్తున్నాయి. మనకు ఒకసారి అవకాశం రావాలి, సామాన్యులు రావాలి, ధనవంతులు కాదు. అది ఒక్కటి గుర్తు పెట్టుకోరు. కొత్తోళ్ళకు అవకాశం ఇవ్వండి, మార్పు చూడండి. ఈసారి మాకు అవకాశం ఇస్తాం, మీ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంది అక్కడ పైన. ఇక్కడ సంజయ్ అన్న మాకు అంటదండలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. అట్లా అన్న ఇప్పుడు 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉన్నాయి. అక్కడ రోడ్లు ఆల్రెడీ మీకు చూపుతాడు. ఆ రోడ్లకు పైసలు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఇలా మాకు ఓటేస్తే ఆ రోడ్లు వస్తాయి. లేకుండా మాత్రం వాళ్ళ ఏం చేస్తారంటే తీసుకుపోయి వేరే కాడ పెట్టుకుంటారు. కాబట్టి అవి ఏంటి, ఇక్కడ ఎవరికి భయపడదు. బండి సంజయ్ ఏదో మీకు తెలుసు. ఇలా మా వాళ్ళందరూ కార్యకర్తలు అంటున్నారు, ఎవడన్నా పిచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తే ఇళ్ళకెళ్ళి గుర్తిస్తాం. ఆ కబ్జాదారులను ఎక్కడ ఏం చేయాలో చేస్తాం. మీకు అండగా మేముంటాం. మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత మాది, మీకు జాగాలు ఇప్పించే బాధ్యత మాది. ధన్యవాదాలు. భారత్ మాతాకి.
భారత్ మాతాకి, భారత్ మాతాకి. కరీనా గారు ముద్దు బిడ్డ మన బండి సంజయ్ అన్న గారికి అందరి తరపున నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ, బాపు, అవ్వ, అక్క, చెల్లె, నాకొక్క అవకాశం ఇస్తే మీ ఇంటికి వచ్చి మీ పెద్ద కొడుకుగా మీ సమస్యలన్నీ తీరుస్తానని నేను చెప్తున్నాను. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిరో తెలుసాక, ఆరపల్లిలో ఉన్నటువంటి 120 సర్వే నంబర్, 69 సర్వే నంబర్ భూములు అమ్ముకున్నారక్క. ఏ ఒక్క నిరుపేదలకు వేయలేదు, అరుగులో ఉన్నటువంటి ఎవరికి వేయలేదు అక్క. ఇంకొకటి ఏంటంటే, ఆడపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి 7 నుంచి 8 సంవత్సరాలు అవుతుందక్క. ఒక్కొక్కరు నిరుపేదలు ఎంతమంది ఉన్నారంటే కిరాయిలు వండుకుంటూ కనీసం పిల్లలు చదువుకుంటలేరక్క. కిరాయి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ శవం ఎక్కడో తెలియక బయట నుంచి బయటకే శ్మశాన వాటిక తీసుకుపోతారు అక్క. ఆరపల్లిలో ఇదివరకు శ్మశాన వాటిక కూడా లేదక్క. ఆరపల్లి కార్పొరేషన్ లో విలీనం పడుతుంది. రోడ్లు లేవు, లైట్లు లేవు, మోరీలు లేవు, ఎవి లేవు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు అక్క. ఇప్పుడు పోయినసారి 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ డబుల్ బెడ్రూమ్ల కోసం 3 నుంచి 5 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తుంది అక్క. పేద ప్రజలను మొత్తం మందిని మోసం చేసారు అక్క. నాకు ఒక అవకాశం ఇస్తే మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ అందరి సమస్యలు తీరుస్తుందని చెప్తున్నాక, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి అక్క, మన ఆడపల్లి ఆడబిడ్డలు ఎవరు లేనట్టు అంగన్వాడీ కార్యకర్తను కూడా ఇడిచిపెట్టలేదు అక్క. అలా సంత వదినకు ఇప్పించుకున్నాడు. మన ఆడపల్లిలో పీజీలు చేసినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ, అది ఎవరికి కూడా దక్కలేదు ఆ అవకాశం. అదేవిధంగా మన ఆడపల్లిలో మన సంజయ్ అన్న గారు ఇచ్చినటువంటి ఆర్టీసీ కాలనీకి 5 లక్షలు ఇచ్చిండు. అయ్యప్ప దేవాలయానికి, రాయరేశ్వర కాలనీకి పోల్స్ ఇప్పించిండక్క. మన హనుమాన్ దేవాలయంలో బోర్డు కూడా వేయించిండక్క. నాకు ఒక్క అవకాశం ఏంటంటే కమలం పువ్వు గుర్తుకు ఓటైందక్క. ధన్యవాదాలు.